చాలా మంది క్రైస్తవులు మోసపోతున్నారు. యేసుక్రీస్తుని తెలుసుకున్న బిడ్డలను వాడి యొక్క వశంలోకి తీసుకొని యేసుక్రీస్తు చెప్పినటువంటి మొదటి గుర్తు మోసపోకండి, దాన్ని కంటిన్యూ చేస్తున్నాను నేను. దేవుని పేరు చెప్పుకొని వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది గ్రూపులు పెట్టుకొని ఆ గ్రూపుల్ని తయారు చేసి ఈ గ్రూపులకి కొన్ని ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళ శిష్యుల్లాగా ఎవడైతే లీడర్ అనేవాడు ఉంటారో వాడు ఏం చేస్తాడంటే కొన్ని గ్రూపులు పెట్టి కొంతమందిని శిష్యుల్లాగా తయారు చేసి వారందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాడు. ఏమని ఇస్తాడు ట్రైనింగ్? ఈ క్రైస్తవులను ఏ విధంగా నమ్మించాలి, యేసుక్రీస్తు ఎరిగిన బిడ్డలను, యేసుక్రీస్తు ప్రభును తెలుసుకున్న వారిని ఏ విధంగా వాళ్ళ ట్రాప్లోకి తీసుకోవాలి, ఏ విధంగా వారిని మోసం చేయాలి, ఏ మాటలు చెప్తే వాళ్ళు నమ్ముతారు అని చెప్పేసి బైబిల్ని ఉపయోగించుకొని, మీకు బైబిల్లో దేవుడు ఈ కార్యం చేస్తానన్నాడు కదా, ఇదిగో ఇది మిమ్మల్ని కాపాడుతానన్నాడు కదా, మరి మీకు ఇట్లా అయ్యింది కదా, మరి ఎందుకు కాపాడలేదు దేవుడు అని ఇలా నెగిటివ్నెస్ ని వాళ్ళలో కలిగించి దేవుడి మీద కోపం కలిగేలాగా, దేవుడిని అసహించుకునేలా చేస్తారు. ముందుగా వాళ్ళని దేవుడి గురించి చెప్పి, దేవుడు యేసుక్రీస్తు మేము కూడా దేవుని ఎరిగిన వారమని చెప్పి దేవుని గురించి మంచిగా చెబుతూ మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి మీద ఇష్టం లేకుండా చేసేస్తారు. అంటే యేసుక్రీస్తుని తెలుసుకున్న బిడ్డలను వారిని బైబిల్ ఉపయోగించుకొని వాళ్ళకి వాక్యాలు చెబుతూ, ఇదిగో ఈ బైబిల్ ఈ వాక్యం ఉంది, మరి ఈ వాక్యము దేవుడు కాపాడుతాడు అని ఉంది కదా, మరి దేవుడు ఎందుకు కాపాడలేదు అని చెప్పేసి, ఆయన కాపాడలేదు, మరి మీరు ఆయనకి ప్రార్థన చేస్తున్నారు కదా, ఆయన కాపాడలేదు, మరి మీ కుటుంబంలో ఇలా జరిగింది, మరి మీ దేవుడిని మీరు ఇట్లా నమ్ముకోలేదు, ఇటువంటి నెగిటివ్నెస్ ని క్రియేట్ చేసి ఆ వాక్యం ఏదైతే దేవుడు చేస్తాడు, మంచి చేస్తాడు, బ్లెస్ చేస్తాడు అన్న వాక్యాలన్నింటినీ కూడా వాళ్ళు వక్రీకరించి ప్రజల్లో దేవుడి మీద ఒక నెగిటివ్నెస్ ని తీసుకొస్తారనమాట. అంటే యేసుక్రీస్తు మీద వారికి ఇష్టం లేకుండా, నిజమే కదా, ఇలా ఎందుకు మేము యేసుక్రీస్తు మమ్మల్ని కాపాడలేదు, మరి ఆయన మేము మొరపెట్టుచున్నాం, ఆయనకి ప్రార్థన చేస్తున్నాం, ఆయన నమ్ముకున్నాం, మరి ఎందుకు ఆయన కాపాడతలేదని చెప్పేసి వీళ్ళు కూడా ఒక ఆలోచన కలిగేలా చేస్తారు. వీరికి కూడా వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తారో, ఏ విధంగా మా విశ్వాసులను భ్రమలోకి తీసుకెళ్తారు, ఏ విధంగా భ్రమపరిచే ఆత్మ, దీనినే దేవుడు భ్రమపరిచే ఆత్మ, ఏ విధంగా వాళ్ళని భ్రమపరుస్తాడో, ఏ విధంగా వారి విశ్వాసాన్ని తగ్గించేస్తాడో, ఏ విధంగా అనేది ఈ వీడియో చూసి ఒకసారి మీకు బాగా అర్థమవుతుంది. ఈ బ్రదర్ ఎవరో గాని ఒక క్రైస్తవులు ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న బాబు చనిపోతే ఏమంటాడంటే ఆ ఫోటోని చూసి, మీరు క్రైస్తవులు కదా, నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను రక్షించును కాపాడును కదా, మరి ఏంటి ఆ బిడ్డ చనిపోయాడు, బైబిల్లో వాక్యం ఉంది కదా, మరి యేసుప్రభు రక్షించాలి కదా అని చెప్పి ఆయన అయితే వెగతాలు చేస్తున్నారు. అలాంటి వారికి నా నుండి ప్రశ్న ఏంటంటే, కుంభమేళాలో తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారన్న, మరి అప్పుడు మీ 33 కోట్ల మంది దేవుళ్ళు ఏం చేస్తున్నారంటే నీ సమాధానం ఏంటి? చూసారు కదా, ఈ విధముగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలందరినీ కూడా ఈ విధంగా వారి యొక్క విశ్వాసాన్ని బలహీనపరుస్తూ పూర్తిగా వాడి యొక్క వశంలోకి తీసుకొని చివరికి వారిని ఈ విధంగా దేవుడి నుంచి దూరం చేస్తారు. దీనినే దేవుడు మోసపోకండి, పలువురు నానా రకాలైనటువంటి వేషధారణలతో వస్తారు, కాబట్టి మీరు మొదటగా మోసపోకండి అని చెప్పేసి ఈ విషయం గురించి, ఈ గుర్తు గురించి చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. జ్ఞానం కలిగి ఎవరైతే చెప్తున్నా కూడా అది ఏంటి, ఎంతవరకు నిజం, వారు చెప్తుంది కరెక్టా కాదా అని చెప్పేసి మనం ఆలోచించాలి. తర్వాత ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా దేవుని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. దేవుడు మనకి మంచి చేస్తే దేవుడు, చెడు చేస్తే దేవుడు కాదు. యేసుక్రీస్తును మనం ఎందుకు తెలుసుకున్న? రక్షణ పరలోక రాజ్యం కొరకు, ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉండటానికి మనము ఆయన్ని నమ్ముకున్నాం, ఆయన యొక్క రక్షణను మనం పొందుకున్నాం. కాబట్టి అందుకే యేసుప్రభుడు ఈ దేహాన్ని చంపేవానికి భయపడొద్దు, దేహమును ఆత్మను చంపేవానికి భయపడమన్నాడు దేవుడు. ఈ దేహాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులు ఏమన్నా చేయొచ్చు, కానీ ఈ దేహం మీద, తర్వాత ఈ ఆత్మ మీద అధికారం దేవునికే ఉంది. కాబట్టి అధికారం కలిగిన వానికి భయపడండి, అధికారం లేని వాడికి భయపడొద్దు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారు. కాబట్టి ఈ లోకంలో శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అయినప్పటికీ మనం భయపడక క్రీస్తుని ఎందుకోసం మనం క్రీస్తు దగ్గరకు వచ్చాం, ఎందుకు క్రీస్తుని మనం అంగీకరించాం, దేనికోసం? అవసరాల కోసమా, లేకపోతే ఇంకా దేవుని రాజ్యం కొరక, మన యొక్క చావు తర్వాత
ఆత్మ దేవునితో కలిసి యుగయుగాలు జీవించుట కొరక ఇందు నిమిత్తమై మనం రక్షణ పొందుతున్నామని మనం క్లియర్ గా ఆలోచిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం రక్షణ మనము విడిచిపెట్టాం. కాబట్టి ఈ యొక్క విషయంలో మోసపోకుండా రక్షణ కడవరకు కాపాడుకోమని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇది పరిశుద్ధులకు, నీతిమంతులకు, యథార్థమంతులకు, విశ్వాసం అందరికీ పరీక్ష ఈ విషయంలో మాత్రం. కాబట్టి జాగ్రత్త. తర్వాత రెండో గుర్తు, యేసుక్రీస్తు ప్రభువారు రెండో గుర్తు ఏం చెప్పారో చూద్దాం. రెండో గుర్తు ఏంటంటే మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వింటారని చెప్పాడు. ఫస్ట్ గుర్తు ఏంటో మోసపోకండి. రెండో గుర్తు వచ్చేసి మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి వింటారు అని అన్నారు. అయితే వింటారు కానీ విని భయపడకండి, కలవరపడొద్దు. అంతం వెంటనే రాదు, దానికి ఇంకా ఉన్నాయి, ఈ గుర్తులు ఇంకా ఉన్నాయి అని చెప్పేసి యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు భయపడకండి అని చెప్పారు. ఏ యుద్ధాల గురించి కలవరపడొద్దు అన్నాడు దేవుడు? పూర్వకాలంలో జరిగిన యుద్ధాల గురించి ఆయన మాట్లాడలేదు, లేకపోతే వేరే వేరే కంట్రీస్ కి జరుగుతున్న యుద్ధాల గురించి ఆయన మాట్లాడలేదు. కానీ ఇజ్రాయేలులపై ఏ దేశాలు అయితే యుద్ధం చేస్తాయో ఆ యుద్ధాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మనకి తెలియజేస్తారు. కాబట్టి ఈ యుద్ధాల ఇప్పుడు మనం జరుగుతున్నాయి. సో ఇది కూడా నెరవేరుతుంది. ఫస్ట్ది జరుగుతుంది, ఇప్పుడు సెకండ్ గుర్తు కూడా జరుగుతుంది. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ గ్రహించి గుర్తు పెట్టుకొని ఇవి నెరవేర్చున్నాయని గ్రహించి జాగ్రత్తగా ఉండాలి. నా పేరు మీదే వస్తారు, నా పేరు చెప్పుకుంటారు, నేనే క్రీస్తుని అంటారు, నేనే దేవుని బిడ్డను అంటారు, నేనే ప్రవక్తను అంటారు, లేకపోతే నేనే అపోస్తులను అంటారు, నేనే దేవుని సేవకుని కాపరి, ఇలా నానా విధాలుగా నా పేరు ఉపయోగించుకొని వచ్చి మిమ్మల్ని మోసం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని మొదటి గుర్తులో యేసుక్రీస్తు ప్రభువారు మనకు చెప్పారు. రెండో గుర్తులో వచ్చేసేసి మీరు యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి విన్నప్పుడు కలవరపడకండి, కానీ అంతం వెంటనే రాదు. ఈ సమాచారాలు ఇవన్నీ వింటున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పడండి అని చెప్పేసి మనకి రెండు గుర్తులు చెప్పారు. మన కమింగ్ వీడియోలో మూడో గుర్తు గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.